హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ యొక్క వీడియోలో ఒక 3-4 ఆడియోస్ యాడ్ చేశాను. సో బిగినింగ్లో డిఫాల్ట్ అయినప్పుడు కస్టమర్ది లోన్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఏజెన్సీ వాళ్ళు ఏ విధంగా ఫండింగ్ ఇస్తారు, కార్డ్ రొటేషన్ చేసుకోమని చెప్పేసి కస్టమర్ని ఏ విధంగా ఫోర్స్ చేస్తారు, అసలు క్రెడిట్ కార్డ్ రొటేషన్ అంటే ఏంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే స్టార్టింగ్లో ఒక 1 or 2 ఈఎంఐ డిఫాల్ట్ అయినప్పుడు, 1 month or 2 months డిఫాల్ట్ అయినప్పుడు కస్టమర్ చాలా హెరాస్మెంట్ గురవుతాడు. నేను ఏ విధంగా మాట్లాడానో ఈ యొక్క వీడియోలో మీరు చూడొచ్చు. ఈ ఆడియో వచ్చేసి ఇప్పటిది కాదండి, ప్రీవియస్ చాలా మంత్స్ బ్యాక్. హలో, చెప్పండి మేడం. సార్ ఇది స్లైస్ నుంచి కాల్ సార్. చెప్పండి సార్ మీరు 20th కి కమిట్మెంట్ ఇచ్చినారు పేమెంట్ చేస్తాను అని చెప్పి, బట్ ఇంకా మీరు పే చేయలేదు కదా సార్ స్లైస్ డ్యూ. మనీ అడ్జస్ట్ కాలేదు మ్యామ్. December 7th చేస్తాను. December 7th ఎవరు సార్ ఇచ్చేది టైం? ఇవ్వాల్సిన మనీ అట్లీస్ట్ పే చేసుకోండి. 2000 రూపీస్ పెనాల్టీ ఉంది, అది మేము రిమూవ్ చేస్తాము. 1 EMI అట్లీస్ట్ పే చేసుకోండి. December 7th వస్తాము మనీ దగ్గర. సార్ వినండి, 1 EMI అట్లీస్ట్ పే చేసుకోండి సార్, టైం ఇస్తాము. అట్లీస్ట్ 1 EMI పే చేయండి సార్. December 7th చేస్తాను అది. December 7th ఇచ్చేయలేదు సార్. 1 EMI అట్లీస్ట్ పే చేయండి. ఇంకొక EMI కి మేము December 7th టైం ఇస్తాము. మనీ ప్రజెంట్ లేవు, అడ్జస్ట్ కావట్లేదు మనీ. అడిగాను అడ్జస్ట్ చేయండి సార్. నాకు ఇది ఒకటే కార్డు కాదు, అన్ని కార్డులు నేను అయింది సార్ ఓవర్ డ్యూ. నీకు ఓన్లీ ప్రైస్ లో 8,000 మ్యామ్, నాది 80,000 కూడా ఉన్నాయి కార్డులు, అవే కట్టట్లేదు సార్. అదే నేను చెప్తా ఉండేది, నేను టైం ఇస్తాను. ఓకే, పెనాల్టీ మీరు 1 lakh వేస్తే మ్యాటర్ కాదు కానీ మీరు 1 lakh వేస్తే దానికి పెనాల్టీ అవుట్ స్టాండింగ్ అంత అయిపోతుంది అది. సార్ ఓవర్ డ్యూ వచ్చి 50 days ఓవర్ డ్యూ చేస్తున్నారు మీరు. దానికి 2000 రూపీస్ పెనాల్టీ పడింది. పెనాల్టీ రిమూవ్ చేస్తాము. అట్లీస్ట్ 1 EMI పే చేసుకోండి. ప్రజెంట్ రియల్ లో లేవు మ్యామ్, ఉంటే చేయకుండా ప్రాబ్లం లేదు. అదే చేయండి సార్, మేము ఎన్ని రోజుల నుంచి మేము మీకు చెప్తా ఉండేది సార్. కరెక్ట్ మ్యామ్, సిచ్యువేషన్ ఆల్రెడీ రియల్ గా నడుస్తుంది కాబట్టి కట్టట్లేదు. అవునండి సార్, బట్ టైం ఇచ్చినాము కదా, 50 days అయింది. 50 days కదా నా ఫైనాన్స్ వస్తుంది ప్రజెంట్ నా దగ్గర. మీరు ఎందుకు 20కి అనే కమిట్మెంట్ ఇస్తున్నారు? ఇచ్చాను, ఆ దగ్గర మనీ ఇస్తాను కూడా ఇస్తాను కమిట్మెంట్. అట్లా అడ్జస్ట్ చేయాలి సార్. 20కి ఇచ్చినారు కదా, కమిట్మెంట్ ఇచ్చినారు 20కి పే చేస్తాను అని. 20కి పే చేయలేదు, మేము టైం ఇచ్చినాము కదా. టైం అడిగితే ఎట్లా? మళ్ళీ టైం అడిగితే ఎట్లా సార్? టైం అడిగితే ఎట్లా అంటే ఇప్పుడు టైం బాగాలేనప్పుడు టైం అడగాల్సిందే. వినండి ఓకే ఫైన్, మేము మాకు అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, దానికి నేను చెప్తా ఉండేది పెనాల్టీ రిమూవ్ చేస్తాము. అట్లీస్ట్ 1 EMI పే చేసుకోండి. అది యాక్చువల్ గా నా అకౌంట్ లో మనీ లేవు మ్యామ్. నువ్వు అర్థమైంది, ఆఫర్ వచ్చినప్పుడు తీసుకుంటాను. బట్ ఏంటంటే అడిగి పే చేయండి సార్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కస్టమర్స్కి పేమెంట్ చెయ్యు ప్రాబ్లంతోనే కదా కస్టమర్ పేమెంట్ చేయండి. ఈ విధంగా ప్రెజర్ గురి చేసి ఓకేనా, కస్టమర్ స్ట్రెస్ గురయ్యేటట్టు చేస్తారు. మీరు కూల్గా మాట్లాడండి ఓకేనా, కూల్గా డీల్ చేసి నేర్చుకోవాలి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఓకేనా. మీరు ఒక లోన్ మాత్రమే డిఫాల్ట్ అయినారు, ఒక మర్డర్ చేయలేరు ఓకేనా. అడిగి అన్ని కార్డులు మినిమం కట్టేసి ఇప్పుడు ఎవరు ఇవ్వకుండా అయిపోయింది నా పరిస్థితి. సార్ ఇంకొకటి, మీరు 2 months కి పే చేస్తే మళ్ళీ అకౌంట్ అన్లోడ్ అవుతుంది, మళ్ళీ మీరు బోరో తీసుకోవచ్చు కదా. ఉద్దేశం లేదండి, తీసుకున్న ఉద్దేశం లేదు. ఒకవేళ కట్టాక ఇస్తే తీసుకుంటాను ఓకేనా. అవును, 2 months కి పే చేస్తే మీది అకౌంట్ 24 hours లో అన్లోడ్ అవుతుంది సార్, మళ్ళీ మీరు బోరో తీసుకోవచ్చు. అది కాదు, మనీ ఉంటే కట్టడానికి రియల్ మ్యాటర్ మనీ లేవు మ్యామ్, అది ప్రాబ్లం. అరేంజ్ చేయండి సార్, అరేంజ్ అవ్వట్లేదు. అదే అరేంజ్ అవ్వట్లేదు, ట్రై చేస్తాను. అందుకే December 7th సత్యం మేడం, అన్ని ప్రాబ్లం నడుస్తుంది ఇక్కడ నా దగ్గర. వినండి సార్, 7th కి మేము టైం ఇచ్చేయలేదు. ఓకే, రేపు 1 EMI అట్లీస్ట్ పే చేస్తారా చెప్పండి, మీ అకౌంట్ ఫైల్ ఉండ పెడతాము. అట్లీస్ట్ 1 EMI పే చేసుకోండి. మ్యామ్ కూడా ఇస్తారు కదా, మీరు ఏం చేస్తున్న దగ్గర డబ్బులు ఉంటే కదా కట్టడానికి. అరేంజ్ చేసుకోండి సార్. ఇప్పుడు లేని దగ్గర మీరు ఏం చేస్తామని ఏం చేయాలి చెప్పు, రియల్ లేవని ఇస్తారు. యాక్చువల్ ప్రాబ్లం ఉంది కాబట్టి కదా, టైం ఇస్తా ఉన్నాము కదా సార్, టైం ఇస్తా ఉన్నాము కదా, అట్లా పే చేయాలా సార్? టైం ఇస్తా ఉన్నాము కదా మేము. మ్యామ్ ఇప్పుడు నాకు ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ 10 మందికి ఆల్రెడీ అడిగేశాను, లేవని చెప్తాను. ఇంక కొత్తగా ఎవరికి అడగాలి చెప్పండి? అరేంజ్ చేయాలా సార్? ఎక్కడ అరేంజ్ చేయాలి? పని చేయండి, మీరు పని చేయమండి. మీ దగ్గర జాబ్ ఒక జాబ్ సెట్ చేయండి. మీ దగ్గర మీ పోర్ట్ఫోలియో ఎన్ని కేసులు ఉన్నాయో నాకు 5 కేసులు ఇవ్వండి, నేను వసూలు చేసి. వినండి సార్,
ఇది మీ పోర్ట్ఫోలియోలో ఉన్న కేసెస్ నాకు ట్రాన్స్ఫర్ చేయండి మేడం. నేను మీకు వసూలు చేయండి, నేను రికవర్ చేసి పెడతాను. నాకు కొంచెం కమిషన్ ఇవ్వండి, ఆ వచ్చిన మొత్తం కట్టేస్తాను. సార్ వినండి, మీరు టైం 20కి పే చేస్తాను అని మీరు కమిట్మెంట్ ఇచ్చినారు. ఆయన ఆల్రెడీ 4 days అయింది సార్. ఓకే కరెక్ట్ మ్యామ్, ఫైనాన్షియల్ క్రైసిస్ నడుస్తుంది, మనీ అడ్జస్ట్ అవ్వట్లేదు అని చెప్పాను. ఓకే ప్రజెంట్ కట్టట్లేదు దాని మీనింగ్ ఏంది? రియల్ గా ఇస్తూ నడుస్తుంది మీనింగ్ అక్కడ. ప్రెసెంట్ డ్యూ ఎంత అది మాత్రం మాట్లాడండి. అయినా మీరు 20కి పే చేస్తాను మేడం అని చెప్పినారు. ఆల్రెడీ డైలాగ్ నాకు 3 సార్లు చెప్పారు మేడం. మీరు 20కి పే చేస్తాను అని చెప్పినారు. ఏమాత్రం కాల్ వచ్చిందా? రాలేదా? కాల్స్ ఎందుకు రాలేదు మ్యామ్? కాల్స్ వచ్చాయి కదా, కాల్స్ 100 కాల్స్ వచ్చాయి నాకు. సార్ కంప్యూటరైజ్ కాల్ లేదు మా దగ్గర నుంచి. మీకు కాల్ వచ్చిందా? మెసేజ్ వచ్చాయి నాకు. మెసేజ్ అది డైలీ వస్తుంది సార్. కాల్స్ ఏమాత్రం వచ్చిందా? మరి డేట్ ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు అన్నిసార్లు ఎలా కాల్ చేస్తారు? ఆల్రెడీ 20కి ఇచ్చాను. ఓకే మీన్ వల్ల నాకు కంప్యూటర్ సిస్టమ్ లాక్ చేయాలి కదా. సో యాక్చువల్ పాయింట్ ఏంటంటే, ఒక స్టార్టింగ్లో డిఫాల్ట్ అయినప్పుడు వీళ్ళు కంప్యూటర్లో మన నంబర్ వేసేసి ఒక డేలో ఒక 100 times కాల్ చేస్తారు. ఆల్రెడీ మనం ఒకసారి లేపి కమిట్మెంట్ చెప్తాం. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక డేట్కి ఇస్తాం సార్ అని చెప్పేసి, వీళ్ళు మళ్ళీ ఆ నెంబర్ అది మొత్తం ఇక వీక్ మొత్తం మంత్ మొత్తం వస్తారు అనమాట. అంటే వాడికి కస్టమర్ పని చేసుకోవద్దు, ఒక ప్రశాంతంగా ఉండొద్దు. సో అట్లా సింగిల్ టైం బౌన్స్ అయితే ఈ విధంగా అరేంజ్మెంట్ చేస్తారండి వీళ్ళు సిస్టంలో నెంబర్ వేసి. సో రిమైండ్ చేయండి, పేమెంట్ గురించి రిమైండ్ చేయండి, ఓకేనా. బట్ కస్టమర్ అప్డేట్ ఇచ్చిన తర్వాత రిమైండర్ అనేది సిస్టంలో ఆఫ్ చేయాలి కదా. సిస్టంలో ఆఫ్ చేయాలన్నమాట. ఇక వాడు కట్టకపోతే వాడు కట్టిన వాడికి డైలీ 100 calls చేస్తారు వీళ్ళు. సో దీనివల్ల కస్టమర్ మెంటల్గా హరాస్మెంట్ గురవుతాడు, సైకలాజికల్ ప్రెషర్ గురవుతాడు అనమాట. సో ఇలా మాటికి రిమైండర్ వస్తాయి. ఇదండి సార్, బిఫోర్ 20 ఈ రోజు ఇప్పటికిప్పుడే పే చేయండి అని ఏమాత్రం కాల్ వచ్చిందా? బిఫోర్ 20 నాకు సిస్టమ్ కాల్స్ వచ్చాయి, 100 calls వచ్చాయి. ఒకటి కాదు, నైట్ 10 గంటలకు 12 గంటలకు. అవునండి, సిస్టమ్ కాల్స్ మాకైతే ఏమీ లేదు, అది ఏమీ చేయడానికి. ఓకే అది సిస్టమ్ కాల్స్ వస్తుంది. సిస్టమ్ మీరు ఆఫ్ చేయాలి కదా, ఎందుకు ఆఫ్ చేయలేరు మీరు? ఆఫ్ చేసేకి మాకు ఆప్షన్ లేదండి. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం మీరు 10 to 5 చేయాలి. మీరు సిస్టమ్ కాల్స్ పెట్టేసుకుని డే అండ్ నైట్ మొత్తం డిస్టర్బ్ చేస్తారా? అది ఆటోమేటిక్ కాల్ అండి. అదే అండి, దాన్ని ఆఫ్ చేయాలి కదా. ఆటోమేటిక్ అంటే ఎవరు ఆన్ చేశారు కదా. మీ డ్యూటీ టైమింగ్స్ ఎంత అండి? మీ డ్యూటీ టైమింగ్స్ ఎంత అండి? 24 మీ డ్యూటీ టైమింగ్స్ ఎంత అండి? మార్నింగ్ 9:30 to 6:30 సార్. 6:30 కదా. మీకు ఎవరైనా నైట్ 10 o'clock కాల్ చేసి మీకు ఎలా ఉంటుంది చెప్పండి? సార్ నేనేం చెప్తాను, మీరు ఇంటికాడ వంట చేస్తుంటారు, తింటుంటారు, పిల్లలతో ఉంటారు, ఇలానే కాల్ చేసి డిస్టర్బ్ చేస్తే బాగుంటుందా చెప్పండి మీకు? సార్ మీకు అండర్స్టాండ్ అవుతుందా? అంటే మీదే పర్సనల్ లైఫ్, ఎవరి పర్సనల్ లైఫ్ కాదు. లేదండి, అది కంప్యూటరైజ్ కాల్. కంప్యూటర్ చేయలేదు కదా కాదు. కంప్యూటర్ లో కూడా మాన్యువల్ ఎంటర్ చేశారు కదా మీరే. సార్ నేను చెప్పేది వినండి సార్. మా దగ్గర నుంచి మీకు ఏమైనా కాల్ వస్తుందా బిఫోర్ 20 కాల్స్ కాదండి, మెసేజ్ వచ్చాయి. మెసేజెస్ మేము ఇన్ఫార్మ్ చేసినాము కదా. కాల్స్ వచ్చాయి నాతో రికార్డింగ్ ఉంది, కాల్స్ వచ్చాయి. మా దగ్గర నుంచి మీకు కాల్ వచ్చాయి. Yes, I have recording. I can send to this WhatsApp. We have proof. Even we have proof. Okay. I have proof. The executive called from flight. Send me. Okay. I will check it out. Can you? Hello. You can check. Hello. You can check. Send me sir. Send చేయండి సార్, నేను చెక్ చేస్తాను. ఓకే నా చాలా రికార్డ్స్ సెర్చ్ చేసుకొని మీకు పంపిస్తాను. వాట్సాప్ నంబర్ ఇదేనా? ఇదే వాట్సాప్ నంబర్. మీకు మెసేజ్ ఓకే పంపిస్తాను. బిఫోర్ 20 సార్ నేను చెప్తా ఉండేది చూడండి. బిఫోర్ 20 మీకు ఏమి కాల్ వస్తుంది. ఓకే ఐఎమ్ ష్యూర్ అబౌట్ దట్. వచ్చేది అన్ని కాల్ వచ్చాయి, కంప్యూటర్ కాల్స్ వచ్చాయి, కంప్యూటర్ జనరేట్ కాల్స్ వచ్చాయి, వేరే కాల్స్ వచ్చాయి. లేదండి సార్, కంప్యూటర్ కాల్స్ లేదండి. నా దగ్గర నుంచి మీకు ఏమాదో కాల్ వచ్చిందా? బిఫోర్ 20 లేదు కదా. మీరు 20 అని కమిట్మెంట్ ఇచ్చినారు. నేను ఇక్కడ అప్డేట్ ఆల్రెడీ చెప్పానండి. నేను చాలా సార్లు మెసేజ్ వస్తే ఆల్రెడీ 20 కమిట్మెంట్ ఇచ్చాను చెప్పాను. దానికి బిఫోర్ 100 మెసేజ్లు, 100 కాల్స్, కంప్యూటర్ కాల్స్, 100 కాల్స్, 100 మెసేజ్ వస్తుంది సార్. మెసేజ్ వస్తుంది. ఓకే బట్ కాల్స్ ఏమీ రాలేదు నా దగ్గర నుంచి. నేను సెర్చ్ చేసుకొని పంపిస్తాను. సార్ వినండి, 20కి కమిట్మెంట్ ఇచ్చినారు. మీరు పేమెంట్ చేయలేదు. ఓకే ఆల్రెడీ 4 to 5 days అయింది అయినా. సో ఇప్పుడు నాకు కన్ఫర్మేషన్ ఇవ్వండి, ఫైల్ నేను మూవ్ చేసేదా? మూవ్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఇదే నాకు కావాలా. ఇంకా ఈ కన్ఫర్మేషన్ నాకు కావాలా? ఓకే యు ఆర్ ఫోర్స్ఫుల్లీ అగ్రీ టు మీ దట్.
You are forcefully say to me No, that. I'm not. Okay. No, Yes, no, yes, no, yes. I'm You not. forced me to say that. I'm not forced. You forced me to say that. Sir, You deliberately did it. Sir, You deliberately did it. Yes, yes. సార్ వినండి సార్, నేను మీకు టైం ఇస్తున్నాను, 1 day టైం ఇస్తాను. అట్లీస్ట్ నేను టైం అడుగుతున్నాను కదా, నా సిచ్యువేషన్ బాగాలేదు. చెప్పండి, నా సిచ్యువేషన్ బాగాలేదు. నేను టైం ఇచ్చలేదు సార్, టైం ఇచ్చలేదు. 7th కి నేను టైం ఇచ్చలేదు. ఓకే, మీది డ్యూ డేట్ వచ్చి 6th. ఓకే, బట్ 7th మీరు అడుగుతా ఉన్నారు, నేను టైం ఇచ్చలేదు. బిఫోర్ 28 అవుతుందా? 1 EMI అట్లీస్ట్ 28. 28 కాదండి, నాకు ఈ మంత్ తర్వాతనే మనీ వస్తాయి నాకు. 7th కి లేదండి సార్, 7th కి నేను టైం ఇచ్చలేదు. 28 అవుతుందా లేదా? 28 ట్రై చేస్తాను, అవుతాను. ఎలా చెప్తాను చెప్పండి సార్. ట్రై లేదు సార్, మేము ఇన్ని టైం ఇస్తాము, మీకు ఇంకా టైం కావాలంటే ఎట్లా? ఇప్పుడు మనిషి చెప్పాడు, ఇప్పుడు ఒకేలా ఉంటదండి. మీ సిచ్యువేషన్ వినండి, నాకే అర్థమవుతుంది సార్ మీ సిచ్యువేషన్. దానికి నేను టైం ఇస్తా ఉన్నాను, మీరు అండర్స్టాండ్ చేసుకోండి. బట్ ఆఫీస్ గారు వచ్చి అండర్స్టాండ్ చేసేలేదు అంటే అది అర్థం చేసుకోండి. వాళ్ళు మాకు క్వశ్చన్ చేస్తారు. నాకు అర్థమైంది, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. బట్ యాక్చువల్లీ ప్రాబ్లం ఏదో నా ప్రాబ్లం మీకు అర్థం కావాలి, ఎందుకంటే మీకు ఉన్న ప్రెజర్ కి మీకు అర్థం కాకపోవచ్చు. వినండి, నాకే అర్థం అవుతుంది సార్, నాకే అర్థం అవుతుంది. మీరు అర్థమైనా మీరు ఏం చేయలేరు. అయ్యే రకానికి అర్థం చేసుకోవాలి కదా, మాకే క్వశ్చన్ చేస్తారు. అయిందా? దానికి నేను టైం ఇస్తా ఉన్నాను. ఓకే, ఇప్పుడు 28 కి నేను టైం ఇస్తాను సార్, అవుతుందా లేదా సార్? కన్ఫర్మేషన్ ఇవ్వండి. 28 అయితే అసలు కాదండి, ఏమండి? 28 అయితే కాదండి. ఎందుకంటే చెప్పిన మళ్ళీ కమిట్మెంట్ మీరు ఫోర్స్ఫుల్ గా కమిట్మెంట్ ఇప్పించుకొని, ఓకేనా, మళ్ళీ కమిట్మెంట్ బ్రేక్ చేసాడని చెప్పేసి మీరు మళ్ళీ మాట్లాడుతారు అంతే. వినండి సార్, వినండి డిసెంబర్ 7th నేను టైం ఇచ్చేలేదు. ఓకే, ఫైల్ మూవ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే, ఈ ఫైల్ ఏదో స్టార్టింగ్లో మూవ్ ఇస్తే అయిపోతుంది కదా. నేను వెరీ క్లియర్గా చెప్పాను, నాకు టైం కావాలి మేడం అని చెప్పేసి కొద్దిగా టైం ఇవ్వండి. ఓకేనా, ఓకేనా. కస్టమర్కి డిఫాల్ట్ అయినప్పుడు కొద్దిగా మనీ అరేంజ్ చేసుకుని టైం పడుతుంది. ఓకేనా, డిఫాల్ట్ అంటేనే ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ డిఫాల్ట్ అవుతుంది. ఈ టైం ఇవ్వకుండా, ఓకేనా, 100 సార్లు ఒకటే సింగిల్ కాల్ లోపల 100 సార్లు కమిట్మెంట్ డేటు, పేమెంట్ ఎప్పుడు చేస్తారంటే కస్టమర్ ఎంత అరేంజ్మెంట్ గురవుతాడు, మెంటల్ ప్రెజర్ గురవుతాడు, ఒక సైకలాజికల్ ప్రెజర్ గురవుతాడు. సో ఎవరైతే డిఫాల్ట్ అయిందో సో వాళ్ళు ఈ యొక్క సైకలాజికల్ ప్రెజర్ కానీ మెంటల్ ప్రెజర్ కానీ తీసుకోవద్దు. ఓకేనా, సో కూల్గా ఉండి డీల్ చేసుకోవాలి, అప్పుడు అన్ని పనులు అవుతాయి. సో కార్డ్ రొటేషన్ అంటే ఏందో సో ఇంకో ఆడియోలో మీరు చూడొచ్చు ఇప్పుడు. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఆర్బీఐ బ్యాంక్ నుంచి వాళ్ళ పేమెంట్ అప్డేట్ చేస్తున్నారండి. హలో సార్, రవికుమార్ గారు. చెప్పలేదండి ఇంకా పేమెంట్ సార్, పేమెంట్ ఇంకా మనీ తీసుకోలేము. ఎప్పుడైతుంది? చేస్తాను, 2 days చేస్తాను. 2-3 days చేస్తాను సార్. కొంచెం క్లారిటీగా మాట్లాడండి. 2-3 days అంటే మీకు టైం లేదు కదా 2-3 days వరకు. టైం కావాలి. 9,850 రూపాయలు కట్టడానికి ఇంకా 3-4 రోజులు ఎందుకండి? 15,000 కడతారా మరి 3-4 రోజుల తర్వాత? 15,000 లేవండి. మరి అంత లేదంటారు, చెప్పిన అమౌంట్ కట్టడానికి ఇంకా టైం కావాలంటారు. మీరు 27 కి అప్డేట్ చేయమని చెప్పండి కదా నేను. సో ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఇలా హెవీ టోన్లో కూడా మాట్లాడుతుంది. ఓకేనా, గట్టిగా మాట్లాడడం కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ వైలేషన్ చేసినట్టు అవుతుంది. ఓకేనా, మినిమం అమౌంట్ కూడా చేయలేకపోతే ఎట్లా సార్? కాలేదు, మంత్ కాలేదు, అందుకే చేయలేదు. కాలేదు అంటే మీరు చేయలేదు, చేస్తే ఎందుకు కాదు? అప్పు తీసుకొని కూర్చుంటే అవుతుందా అండి? కట్టాలి కదా. కట్టాలండి. మీకు టైం లేదు సార్. చార్జెస్ అవుతున్నాయి, మరి 2,000 చార్జెస్ తో సహా కలిపి కడతారా లేదంటే 9,850 రూపాయలు కడతారా? నాకు ఏదో ఒకటి కన్ఫర్మ్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ మనీ లేవు మేము. మీకు ఇవ్వాలా? ఓకే సార్, మీకు ఇవ్వాలా రేపట్లో అయితే మీకు చార్జెస్ యాడ్ అవ్వదు సార్, పెనాల్టీ పడదు. లేదు మీరు తర్వాత పే చేస్తాను అంటే మీకు 2,000తో సహా 9,000 మొత్తం కలిపి 11,000 కట్టాలి. 11,000 కడతారా 9,000 కడతారా? నాకు చెప్పండి, అది కరెక్ట్గా కట్టేస్తాం మ్యామ్. అదే 11,000 కడతారా? 11,000 కడతాం మ్యామ్. 11,000 లేవు. అందుకే నేను చెప్తున్నా, ఇవాళ రేపట్లో నాకు ఈ మినిమం అమౌంట్ అని అరేంజ్ చేసి కట్టండి అని చెప్తున్నా. 9,850 రూపాయలు రేపు కట్టండి. నాకు రేపు మార్నింగ్ అప్డేట్ చేయండి. ట్రై చేస్తాను. ట్రై చేస్తా అంటే కుదరదు సార్, మీరు 2 నెలల నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు కదా.
మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మీరు కార్డ్ రొటేషన్ అయినా చేసుకుంటారా? మరి నేను 2 months 1 month కదా పేమెంట్ డిలే అయింది. సార్ ఆల్రెడీ ఒకటి న్యూ ఉంది, నిన్న మొన్న ఒకటి ఇంకోటి జనరేట్ అయింది, మీకు 2 months యాడ్ ఉంది అండి. 17,691 రూపీ ఉంది. సో మీరు ఒక పని చేయండి, 9,850 రూపీస్ పే చేశారనుకో మీరు కార్డ్ రొటేషన్ చేస్తాం. సో చేసుకుంటారా కార్డ్ రొటేషన్? ఈ మధ్య 6 months మధ్య ఎప్పుడైనా మీరు వేవర్ తీసుకున్నారా? అర్థం కాలేదు. అంటే మీరు ఈ మధ్య 6 months మధ్య ఎప్పుడన్నా మీరు ఇది చార్జెస్ ఏమన్నా వేవర్ చేసి కట్టారా? కార్డు అర్థం కాలేదు, క్లారిటీ మాట్లాడండి. అంటే చార్జెస్ తక్కువ చేపించుకుని కట్టారా ఎప్పుడన్నా ఈ మధ్య? అలా ఏం చేసుకోలేదు. అయితే కార్డ్ రొటేషన్ చేస్తాం, మరి మీకు ఇంట్రెస్ట్ ఉందా సార్? మనీ దానికి లేదు మ్యామ్, మనీ ఇస్తుందా ఎట్లా అవుతుందని. మీరు కట్టాల్సిన అవసరం లేదు, కార్డ్ రొటేషన్ కి మనీ మీరు కట్టాల్సిన అవసరం లేదు, మేమే కడతాం. ఇప్పుడు 9,850 రూపాయలు మీరు కట్టండి. 1,20,000 చేంజ్ ఉంది కదా, మీరు మొత్తం టోటల్ అవుట్ అని 1,21,309 రూపీస్ ఉంది. సో ఇది మేము కడతాము, మేము కట్టేసి మీ అకౌంట్ మీ కార్డ్ కి అమౌంట్ యాడ్ అవుతాయి కదా, కార్డ్ అయినాక మేము ఏం చేస్తామంటే ఈ అమౌంట్ మేము ఎంత అమౌంట్ అయితే పే చేసాము ఆ అమౌంట్ మేము మళ్ళీ స్వైప్ చేసుకుంటాము కార్డ్ నుంచి. తీసుకున్న తర్వాత మీకు ఏమైతుందంటే మీకు ఈఎంఐ ఆప్షన్ మీ ఇంటికే వస్తారు, వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి మీ ముందే కూర్చొని చేస్తారు. వీళ్ళు ఎంత అంటే ఎంత పే చేస్తారంటే 1,20,000 పే చేస్తారు. పే చేసేసి మీ ముందే మీ కార్డ్ ని స్వైప్ చేసి మేము ఎంత పేమెంట్ చేసాము అది తీసుకున్న తర్వాత మీకు ఆప్షన్ వస్తుంది. ఒకవేళ మీకు ఈఎంఐ ఆప్షనా లేదంటే 1 year వరకు ఈఎంఐలో కడతారా అట్లా వస్తుంది. ఒకవేళ అది మీరు ఈఎంఐ ఓకే చేసుకుంటే ఓకే అవుతుంది, లేదు నాకు మళ్ళీ తర్వాత నేను కట్టుకుంటాను అన్నా కానీ మీకు 2 months వరకు టైం దొరుకుతుంది. 2 months వరకు మీరు ఎలాంటి చార్జెస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అదే మేడం, అంటే ఇప్పుడు మనీ సెర్చ్ చేస్తాను అడుగుతున్నాను, వేరే ఫ్రెండ్స్ కనుక్కుంటున్నాను, కనుక్కొని మీకు కాల్ చేస్తాను. నంబర్ ఈ నంబర్ సిస్టమ్ కాల్, ఈ నంబర్ అవ్వదు, నేను వాట్సాప్ లో హాయ్ అని పెడతాను మీకు. మీరు ఈ పేమెంట్ చేసిన నేను కార్పొరేషన్ కి ఇంటికి పంపిస్తాను, ఓకేనా? పక్కన సార్ బాగా సీరియస్ అవుతున్నారు కస్టమర్ పైన. ఉంటారు కదా సార్, తలకు నాశనం ఉంటారు కొంతమంది, కానీ మీరైతే ఈ పని చేయండి సార్, రేపు నాకు కొంచెం అరేంజ్ చేయండి, 9,000 చేంజ్ అరేంజ్ చేయండి, సరేనా? సరే మేడం, ట్రై చేస్తా ఖచ్చితంగా. రేపు కాల్ రెస్పాండ్ అవ్వండి, అయినాయా లేదా అని చెప్పండి. అదే అంటున్నా నేను, అదే మీకు మెయిన్ ఆన్సర్. మీరు ఆన్సర్ ఇస్తేనే మేము ఏదన్నా మీకు సొల్యూషన్ చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది కదా. రేపు నేనైతే కాల్ బ్యాక్ చేస్తాను మీకు. ఆయన చేయండి 9,000 చేయండి, ఆయన చేసుకుంటే మీకు సరే అండి. సో నౌ ఐ విల్ గివ్ కమెంట్ ఆన్ కార్డ్ రొటేషన్. సో కార్డ్ రొటేషన్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఒక 2 months డిఫాల్ట్ అయింది అనుకుంటున్నాను, ఓకేనా? 2 months కానీ ఒక 80 days కానీ. సో 90 days అయితే కేసు ఏమవుతుంది, సో 91 daysలో ఎన్పిఐ అయిపోతుంది. సో కాబట్టి విలేజ్ ఏజెన్సీ వాళ్ళ మీద ప్రెజర్ ఉంటుంది అనమాట, సో అకౌంట్లో ఎన్పిఐ కావద్దని చెప్పేసి, ఓకేనా? సో వీళ్ళు ఏం చేస్తారు, కస్టమర్ కార్డ్ లోపల సో ఎంతైతే టోటల్ అవుట్ స్టాండింగ్ ఉందో అది వీళ్ళు క్రెడిట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే సో వాళ్ళ దగ్గర ఉండేసి సో టోటల్ అమౌంట్ని స్వైప్ చేసుకుంటారు. సో ఇది అండి కార్డ్ రొటేషన్ అంటే. సో కార్డ్ రొటేషన్ వల్ల సో మీకు వచ్చే నష్టాలు ఏంటంటే, కార్డ్ రొటేషన్ వల్ల ఏముంటాయండి, బట్ ఇట్ ఈస్ అ వయలేషన్ ఆఫ్ ఆర్బీఐ గైడ్లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్కి 1 month పేమెంట్ వస్తుంది, ఓకే? సో అలాంటప్పుడు కస్టమర్ కార్డ్ రొటేషన్ అలో చేసినా ఏం కదండి, ఓకేనా? ఎందుకంటే 1 month కస్టమర్ టైం దొరుకుతుంది. సో అంతే అండి. సో వచ్చే నష్టం ఏముండదు, బట్ ఏజెన్సీ వల్ల కొద్దిగా వాళ్ళకి ప్రెజర్ తగ్గుతుంది, వాళ్ళ కేసులు ఫుల్ఫిల్ అయిపోతాయి. సో కస్టమర్ ఎవరైతే సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారో సో కార్డ్ రొటేషన్ చేస్తే అది ఈ మంత్ అయితే ఇంకా మళ్ళీ ప్రోలాంగ్ అవుతుంది. సో ఈ విధంగా అండి, ఓకేనా? సో అడ్వాంటేజ్ వచ్చేసి కస్టమర్ ఒక 1 month టైం దొరుకుతుంది. సో ఏజెన్సీ వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చేసి సో వాళ్ళకు కేసులు అనేవి ఎన్పిఐ కాకుండా ఉంటాయి. సో వాళ్ళ టార్గెట్ పూర్తి అవుతుంది. సో ఇదే అండి సో కార్డ్ రొటేషన్ ప్రాసెస్. సో మనీ ఉంటే పే చేయండి, సో లేదంటే హ్యాపీగా ఉండండి. సో మనీ పే చేయడానికి ట్రై చేసుకోండి, ఓకేనా? సో వీలు పెట్టే అరేంజ్మెంట్ గురి కాకండి. సో కూల్గా ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.